పూర్వం లక్ష్మీదేవి మరియు నరసింహస్వామి పాచికలు ఆడుతూ ఉండేవారు. ఆ ఆటలో నరసింహస్వామి ఓడిపోతారు. లక్ష్మీదేవి పరిహాసంతో నవ్వుతుంది. అలా లక్ష్మీదేవి నవ్వడంతో నరసింహస్వామి వారికి కోపం వస్తుంది. కోపంతో అమ్మవారి దగ్గర నుండి దూరంగా వెళ్లిపోతారు. దూరంగా వెళ్లిపోయిన స్వామి యాగంటికి వెళ్తారు. అక్కడ ఉన్న నరసింహస్వామిని చూసి యాగంటి ఉమామహేశ్వర స్వామి ఎందుకు ఇక్కడికి వచ్చావు నరసింహ అని అడిగితే జరిగిన విషయం మొత్తం చెప్తారు. నేను ఇక్కడే కొన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నా అంటాడు. అప్పుడు శివుడు నువ్వు ఇక్కడ ఉండడం కంటే పక్కనే మద్దిలేరు అనే ప్రాంతం ఉంది, అక్కడ ఉండు అని చెప్తారు. అప్పుడు మద్దిలేటి స్వామి ఉడుము రూపంలో మారుతారు. కర్నూలు జిల్లాలోని ఆరశ్రంగాపురంలోని మద్దిలేరుకు 3 కిలోమీటర్ల దూరంలో మోక్షపట్టణం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని కన్నపదొర అనే రాజు పరిపాలించేవాడట. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవాడు. ఓ రోజు వేట నుండి తిరిగి వస్తుండగా తలతలా మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాలంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తాడు. అది పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు. అదే రోజు రాత్రి స్వామివారు రాజుకు నరసింహస్వామి స్వప్నంలో కనపడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించేది నేనే అని చెప్తాడు. అర్చక వేద పండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే 10 ఏళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని సెలవిస్తారు. అలా రాజు పూజలు చేయడంతో స్వామివారు 10 ఏళ్ల బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతారు. అప్పుడు స్వామివారు ఇలా అంటారు, భక్త కన్నప్ప దొర, నువ్వు నన్ను నీ భుజాలపైన ఎత్తుకుని మద్దిలేరు ఒడ్డున ఓ పీఠం పైన నన్ను కూర్చోబెట్టు అంటాడు. కన్నప్ప దొర సంతోషంతో స్వామివారిని తన భుజంపై ఎత్తుకుని మద్దిలేరు ఒడ్డున ప్రతిష్ఠాపిస్తారు. మద్దిలేరు ఒడ్డున ఉన్నందువలన ఆయనకు మద్దిలేటి నరసింహస్వామి అని పేరు వచ్చింది.